ఈరోజు మా యొక్క చికెన్ సెంటర్ అసోసియేషన్, భువనగిరి చికెన్ సెంటర్ అసోసియేషన్ అందరం కలిసి ఐక్యతంగా ఉండి ఇవాళ కార్పొరేటర్ కంపెనీ వాళ్ళు చికెన్కు మార్జిన్ లేకుండా చేసి ఇవాళ వేల మంది బతకడము ఉన్నది. దీని మీద ఎన్నో ఏళ్ళ నుంచి మార్జిన్ ఇచ్చుకుంటా కావాలని ఈరోజు మార్జిన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇవాళ మా బతుకులని రోడ్డు మీద తెచ్చారు. కానీ మేమందరం కలిసి మొత్తం యావత్ తెలంగాణ దీని మీద పరిష్కరించి అందరం ఐక్యమత్యమై ఈ కార్పొరేటర్ కంపెనీలు తన లాభాలే చూసుకుంటా మందిని ఆలోచించకుండా, ఎవరి బతుకులకు వాళ్ళు ఆలోచించకుండా వీళ్ళందరూ మమ్మల్ని కావాలని పరిశాన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము భువనగిరి చికెన్ సెంటర్ అసోసియేషన్ వాళ్ళము కలెక్టర్ గారికి విన్నపం చేద్దామని పోతున్నాము. నేను మా యొక్క ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి నేను విన్నపం చేస్తున్నాను. మా యొక్క బాధలను మీరు చూడాలి. ఎందుకంటే చిన్న దీని మీద బీద వాళ్ళు మొత్తంగా అన్ని చికెన్ సెంటర్లు బంద్ చేయడం జరిగింది. వాటిలో భాగంగానే భువనగిరి పట్టణంలో మొత్తం టోటల్ అన్ని చికెన్ సెంటర్లు బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు మరియు దళారుల మధ్య మేము చికెన్ సెంటర్ వాళ్ళని చాలా అన్యాయం అయిపోతున్నాం. దాని మార్జిన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పేపర్ రేట్ పెంచుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటా అందరం చికెన్ సెంటర్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుండు. ఎన్ని కుటుంబాలు వీధిన పడతాయో అది అందరికి తెలిసి వస్తుంది. కావున కస్టమర్లకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే, మేము మా సాలాపేక్ష గురించి కాదు, అందరి జనాల గురించి మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే చికెన్ సెంటర్లు బంద్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా ఇచ్చేసి మార్జిన్ దిగేంత వరకు మేమందరం ఐక్యంగా కొట్లాడదామని తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ తరఫున మరియు భువనగిరి చికెన్ సెంటర్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం. అందరూ ఏకమై చిన్న చితక ఫార్మర్స్ ఉంటుండే ఇంత ముందుకు, వాళ్ళు ఇచ్చే రేటుకి మనకు